హలో అండి, అందరికీ నమస్తే. మనం తెలంగాణలో చూస్తున్నాం వాటర్ సమస్య రావడం, రైతులకు ఇబ్బంది అవ్వడం. మనం చాలా సోషల్ మీడియాలో కానీ, వీడియోస్లో కానీ, న్యూస్లో కానీ ఎక్కువగా మనం వినేది కరెంటు, వాటర్ గురించే. అయితే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక అంతకు కారణం అని చెప్పి చాలా మంది ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతటికి కారణం అవునా కాదని సెకండరీ, కానీ జలాలు, భూగర్భ జలాలు నిజంగానే అడుగంటిపోతున్నాయా అనే ప్రశ్నకి మనకి సమాధానం చెప్పడానికి సిపిఎం లీడర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ఏంటి అంటే, ఆల్రెడీ మనం కర్ణాటకలో చూస్తున్నాం, ఫైన్ కూడా వేస్తున్నారని తెలిసింది వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తే. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో వచ్చే అవకాశం ఉందంటారా? అంటే వాస్తవంగా ఏంటంటే మంచినీటి సమస్య ఈ రోజు అంత తీవ్రమైన సమస్య కాదు. అయితే కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే కొన్ని ఏరియాలలో ఆ సమస్య కొద్దిగా ఎక్కువ ఉంది. దాని కారణం ఈ రోజుకు భూగర్భ జలాలు, వర్షాలు కానీ లేదా నదుల్లో నీళ్ళు తగ్గిపోవడం కానీ, వీటన్నిటి కారణంగా భూగర్భ జలాలు పడిపోయినాయి. బోర్వెల్స్లో నీళ్లు లేవు. బోర్వెల్స్లో నీళ్ళు తగ్గిపోవడం కారణంగా పూర్తిగా జలమండలి మీద ఆధారపడి, వాటర్ వర్క్స్ బోర్డు సప్లై చేసే వాటర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి, లేదా ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు తెలిసి హైదరాబాద్ సిటీలో ఒక 20-25% ఒక 25 MGD దాకా భూగర్భ జలాల నుంచి బోర్ల ద్వారానే వాటర్ ఆ రకంగా అందుబాటులోకి వచ్చేది. ఇప్పుడు అది కొంత తగ్గుతుంది. దాని కారణంగా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ జలమండలి ఇచ్చేది కానీ ట్యాంకర్ల ద్వారా కానీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సమస్య సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ రకంగా భూగర్భ జలాలు పడిపోవడం కారణంగా వచ్చే సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. కాబట్టి అట్లాంటివి ఇంకా ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మేలలో కొంత సమస్య పెరిగే అవకాశం ఉంది. దాని తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, కాళేశ్వరం మనకు ఎలాంటి సమస్య రాకుండా ఉండడానికే 1,00,000 కోట్లు పెట్టి కడుతున్నామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు ఆ కాళేశ్వరం ఇప్పుడు మనకు ఎలాంటి ఉపయోగం లేదంటారా? అంటే అసలు వాటర్ సమస్య రాదు అన్నారు అప్పట్లో. ఏమంటారు దీని గురించి? అంటే ఈరోజు హైదరాబాద్ సిటీలో మంచినీటి సమస్య గురించి మనం మేజర్ సోర్స్ ఏంటంటే హైదరాబాద్కి ఇప్పుడు కాళేశ్వరంలో నుంచి వచ్చి అక్కడ కాళేశ్వరం మేడిగడ్డ దెబ్బతిన్నది కాబట్టి అక్కడి నుంచి నీళ్ళ పంపింగ్ లేదు, దానివల్ల హైదరాబాద్ ప్రాబ్లం వస్తుందా అనే చర్చ జరుగుతుంది. వాస్తవంగా హైదరాబాదులో సరఫరా అయ్యే 550 MGDల వాటర్లో సగానికి సగం నీళ్లు కృష్ణానది నుంచి వస్తున్నాయి. కృష్ణా నుంచి 270 MGDలు తీసుకుంటున్నారు. గోదావరి నుంచి దాదాపు 150-160 MGDల వాటర్ తీసుకుంటున్నారు. గోదావరి అంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకు వస్తాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పుడే ఇబ్బంది లేదు, కానీ గతంతో పోలిస్తే వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అంతకు మించి దాన్ని ఇరిగేషన్కి ఇతరత్ర వాడకుండా పూర్తిగా డ్రింకింగ్ కోసం సరఫరా చేస్తే గోదావరి నుంచి వచ్చే వాటర్ ఇప్పుడు 150-160 MGDలు సరఫరా చేయొచ్చు. మంజీరా, సింగూరు నుంచి 100 MGDలు వస్తున్నాయి. అట్లాగే హిమాయత్ సాగర్, గండిపేట నుంచి 25-30 MGDలు, అంటే నియర్లీ 550 MGD ఇప్పుడు వస్తుంది. ఇది ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఏప్రిల్, మేలలో కూడా ఆ రకమైన సరఫరా చేయగలుగుతాం. అదే రకంగా నాగార్జున సాగర్ అంటే కృష్ణా వాటర్ ఏదైతుందో దాన్ని ఆంధ్ర ప్రాజెక్టులకి ఇతరత్ర ఇరిగేషన్ కోసం ఇవ్వకుండా దాన్ని డ్రింకింగ్ వాటర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సరఫరా చేయాలని స్టేట్ గవర్నమెంట్ కృష్ణా రివర్ బోర్డు కూడా అప్పీల్ చేసింది, లెటర్ కూడా రాసింది. కాబట్టి అవన్నీ సక్రమంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు ఎండాకాలం అన్న తర్వాత తాగడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాతనే వ్యవసాయానికి, ఇరిగేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి త్రాగునీరుకి అవసరమైనంత సరఫరా ఇప్పుడున్న పరిస్థితులలో కొంత వాటర్ లెవెల్ తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం కారణంగా కొంత సమస్య ఉంటుంది. కానీ పెద్ద తీవ్రమైన సమస్యగా వచ్చి నగరానికి నీళ్ళు దొరకనంత పరిస్థితి ఇప్పటికిప్పుడైతే ఏం లేదు. ఈ సమ్మర్లో కూడా అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మినిస్టర్ గారు సమీక్షలు చేసిన తర్వాత అధికారులు ఇప్పటివరకు చెప్పింది, సాగర్లో ఒకవేళ డెడ్ స్టోరేజ్కి వెళ్ళినా మేము మోటార్లు పెట్టి వాటిని పంపింగ్ చేయడం, దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా చేశామని చెప్పారు. కాబట్టి ఆ రకంగా గతంలో కూడా జరిగినాయి ఇట్లాంటివి. పంపింగ్ బ్యాక్ వాటర్ నుంచి ఆ రకంగా మోటార్లు పెట్టి పంపింగ్ చేసి హైదరాబాద్కి నీటి సరఫరా చేశారు. కాబట్టి ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి వాటినన్నిటి కూడా చూడాలి. సిటీకి ఎంత నీళ్ళు అవసరమో చేయాలి. రెండోది ఏంటంటే మేము గతంలో కూడా చెప్పింది, సమ్మర్ వచ్చినప్పటికి కూడా ఈ లిక్కర్ కంపెనీలకు మంచినీటి సరఫరా భారీ ఎత్తున చేస్తున్నారు. సమ్మర్లో ఎటువంటి పరిస్థితులలో లిక్కర్ కంపెనీలకు సరఫరా కానీ, కూల్ డ్రింక్ కంపెనీలకు సరఫరా కానీ చేయొద్దు. డ్రింకింగ్ వాటర్ కోసమే, తాగునీటి కోసమే సరఫరా చేయాలి. వ్యాపారాల అవసరాల కోసం దాన్ని చేయకూడదు. మనకు మిగిలి వాటర్ ఉన్నప్పుడు వాటికి చేయడం వేరు. ఇప్పుడు అట్లాంటి వ్యాపార సంస్థలు వాటికి తగ్గించి తాగునీటు, రెసిడెన్షియల్ సరఫరా కోసం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకు ఎండాకాలం ఇప్పుడు తెలుస్తుంది ఎండ తీవ్రత.
ఇప్పుడు ఈ భూగర్భ జలాలు ఎక్కువగా ఎండిపోయే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఇంతకు ముందు అంటే ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు ఎలాంటి తెలియలేదు. అండ్ ఇప్పుడిప్పుడు ఎందుకు మళ్ళీ వాటర్ సమస్య ఏర్పడుతుంది అని చెప్పేసి భయం ఏర్పడింది అంటారు? అంటే అంతకు ముందు ఉండేది, బీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు ఉండేది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో ఎలాంటి అంటే మనకు అలా ఆ థాటే రాలేదు, కానీ మళ్ళీ అదే థాట్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అయ్యో వాటర్ ఉండయా అని చెప్పేసి ఒక భయం ఏర్పడుతుంది. అండ్ పంట పొలాలు ఎండిపోతున్నాయి, మేము ఏం చేయాలి, మాకు వాటర్ విడుదల చేయండి అని చెప్పేసి రైతులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. ఎందుకంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2-3 నెలల్లోనే కొత్తగా సృష్టించిన సమస్యలు ఏమి లేవు. కొత్తగా దీంట్లో నుంచి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే నీళ్ళన్నింటిని ఇంకోటి చేసింది ఏం లేదు. రెండు ప్రభుత్వ తప్పిదాలు, ఈ ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఏదో జరిగిందని చెప్పడానికి ఏవైనా ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఈ తప్పిదాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకనే నీళ్లు లేవని ఏమైనా చెప్పడానికి అని ఉందా? అట్లాంటిది ఏం లేదు కదా. ఒకవేళ అట్లాంటిది వస్తే కాళేశ్వరం మేడిగడ్డ దెబ్బతిన్నది కాబట్టి అక్కడి నుంచి నీళ్ళు పంపింగ్ చేయట్లేదు, దానికి కూడా గత ప్రభుత్వమే కారణం తప్ప ఈ ప్రభుత్వం కారణం కాదు. మేడిగడ్డలో ఇప్పుడు దాన్ని ఉంచాలా, ఏం చేయాలనేది పైన వచ్చిన సెంట్రల్ వాటర్ వాళ్ళు చెప్పాలి, తేల్చాలి. అది పరిష్కారం కాకుండా ఏం చేయలేము. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ వాటరు సమస్యకి కారణం ఈ ప్రభుత్వం వచ్చింది వల్ల దీని కారణంగా వస్తుంది అనే దాన్ని ఆ రకంగా చెప్పడం తప్పది. ఈరోజు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు, మరి బెంగళూరులో వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో అదే, ఇప్పుడు కేరళ రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా నదుల యొక్క నీటి మట్టాలు పడిపోయినాయి, దాని కారణంగా భూగర్భ జలాలు పడిపోయినాయి అని ఈరోజు రిపోర్ట్ వచ్చింది. మరి దానికి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిద్దాం దీన్ని? ఇది ప్రకృతి, ఇప్పుడు వస్తున్నటువంటి వాతావరణ మార్పులు, వర్షాలు తగ్గిపోవడం, నదులలో నీటి మట్టాలు పడిపోవడం, దాని కారణంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఉన్న వాటిలో గవర్నమెంట్ ఫెయిల్యూర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ ఏమని ఉంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలయాల్సిందే, తప్పుంటే తప్పని చెప్దాం. కానీ జరిగిన దానికి ప్రభుత్వాన్ని ప్రతిదాన్ని మనం చెప్పలేం కదా. ఇప్పుడు జరిగింది ఉన్నదాన్ని సర్దుబాటు చేస్తున్నారు, ఆ నీటి సరఫరాకి ఇబ్బందులు లేకుండా చేస్తామని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మంత్రి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష చేశారు. ఆ రకంగా నిన్న చీఫ్ సెక్రటరీ గారు సమీక్ష చేశారు. ఆ రకం సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. నిజంగా హైదరాబాద్లో ఈ రోజుకి అంత తీవ్రమైన సమస్య కాదు. ప్రతి ఎండాకాలంలో, ఈ రోజే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ట్యాంకర్ల బిజినెస్ భారీ ఎత్తున జరిగింది. ప్రతి సంవత్సరం ట్యాంకర్ల బిజినెస్, మీరు హైటెక్ సిటీ వెళ్ళండి, మాదాపూర్ వెళ్ళండి, ఆ ప్రాంతం అంతా కూడా ట్యాంకర్ల బిజినెస్. ఎండాకాలంలో చెరువులలో, కాలుష్యం ఉన్న చెరువుల్లో కూడా బోర్లు వేసి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చారు. సున్నం చెరువు, నేను నెంబర్ ఆఫ్ కంప్లైంట్ చేశాను, అది కాలుష్య చెరువు, అందులోంచి 70 బోర్లు నడిస్తే ఒక కాలుష్య చెరువు నుంచి రోజు బోర్లు వేస్తున్నారు, దాంట్లో ట్యాంకర్లు నింపుతున్నారు, సరఫరా చేస్తున్నారు. అవి మంచినీళ్ళ నాలా? ఎక్కడి సరఫరా జరుగుతుంది? మూసి పక్కన అనేక బోర్వెల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి నడవలేదా? బోర్వెల్స్ వ్యాపారం తగ్గిందా? ఇప్పుడే బోర్వెల్స్ వ్యాపారం పెరిగిందా? బోర్వెల్స్ చాలా పెద్ద ఎత్తున, బోర్వెల్స్ ట్యాంకర్ల బిజినెస్ ఇంత పెద్ద ఎత్తున ఎట్లా జరుగుతుంది? నీటి సరఫరా సమస్య లేకపోతే ఎందుకు నడుస్తున్నాయి? ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ట్యాంకర్ల బిజినెస్ భారీ ఎత్తున జరుగుతుంది. అది ప్రైవేటు ట్యాంకర్లు అట్లా ఆ రకంగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. అపార్ట్మెంట్లు ఉన్నాయి, గవర్నమెంట్ సరఫరా చేసే నీళ్లు సరిపోవు, ఏం చేయాలి? ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు. కంటోన్మెంట్లకు వెళ్ళండి, 4-5 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తాయి, ట్యాంకర్లు బుక్ చేసుకోవాలి. ఎండాకాలం వస్తే ఇంకా సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఏటా ఉన్న సమస్యే. ఈ సంవత్సరం నీటి మట్టాలు ఇంకెక్కువ పడిపోయినా కొంత సమస్య ఎక్కువగా ఉండొచ్చు, అంతే తప్ప ప్రభుత్వ ఫెయిల్యూర్ అని ఇప్పుడే మనం ముద్ర వేయకూడదు. అది 2 నెలలైన ప్రభుత్వాన్ని ఆ రకంగా అనడానికి వీల్లేదు. అండ్ సార్, ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత అనే కాకుండా ప్రజల బాధ్యత ఏంటో మీరు ఒకసారి చెప్పండి. డెఫినెట్గా ఈరోజు తాగునీటి అవసరాలు, హైదరాబాదు అవసరాలు, మన హైదరాబాద్కి నీళ్లు, ఇక్కడ ఉన్న చెరువులన్నీ దెబ్బతినిపోయినాయి, చెరువులన్నీ ఆక్రమణకు గురైపోయినాయి, చెరువులన్నీ కాలుష్యం అయిపోయినాయి. కృష్ణానది నుంచి 200 కిలోమీటర్ల నుంచి, గోదావరి దూరం నుంచి ఈరోజు నీళ్లు తీసుకురావడానికి చాలా ప్రయాసలే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న వాటర్ వస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా వాడుకోవడం, పొదుపుగా వాడుకోవడం, వృధా చేయకుండా వాడుకోవడం అవసరం. అది ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే. దాన్ని ఇతరత్ర వాటి కోసం కాకుండా తాగునీటి అవసరాల కోసం, గృహ అవసరాల కోసమే వాడుకోవడం మీద పెట్టాలి. మిగతావి బోర్వెల్స్ ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి ఎక్కువ ప్రాంతాల్లో. ఆ బోర్వెల్ వాటర్ని ఇతరత్ర అవసరాల కోసం వాడడం మంచిది. అందుకని తాగునీటిని ఏమాత్రం వృధా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు, ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాలి. అందుకని జాగ్రత్తగా పొదుపుగా వాడాలనేది మాత్రం అందరం పాటించాల్సిందనేది నేను చెప్పదలుచుకున్నాను.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మనకు కరువు రాబోతోంది అని మనం భయపడే కంటే మనం జాగ్రత్తగా ఉండడం, వాటర్ని పొదుపుగా వాడుకోవడం, వాటర్ అనే కాదు కరెంట్ అయినా సరే అన్నింటినీ పొదుపుగా వాడుకొని ఈ ఎండాకాలం వెళ్ళిపోయేదాకా కొంచెం జాగ్రత్త పడితే మంచిది. అండ్ వర్షాలు కూడా లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పడ్డాయి కాబట్టి ఈ ఇయర్ కూడా కొంచెం చూసుకొని వాటర్ వాడుకుంటే మంచిది. ఇప్పుడు నెక్స్ట్ వర్షాలు గట్టిగా పడితే తప్ప మనకు భూగర్భ జలాలు నిండే అవకాశం లేదు, అది అందరికి తెలిసిన విషయమే. సో జాగ్రత్తగా వాడుకొని ముందుకెళ్దాం.